వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుని ఈరోజు సొరకాయ తాలింపు చేయబోతున్నాం. చేసే విధానం మీకు చూపిస్తాను. ఒక సొరకాయ తీసుకున్నాను, తగినంత సాల్ట్ తీసుకున్నాను, తగినంత రెడ్ చిల్లీ తీసుకున్నాను, తగినంత పసుపు, ఇక్కడ 1 కప్ ఆయిల్ తీసుకున్నాను, అల్లం పేస్ట్ తగినంత, బుడ్డపప్పులు పేస్ట్ తీసుకున్నాను, 2 టమాటా పళ్ళు, 2 ఆనియన్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను. ఇక్కడ సొరకాయ తీసుకుని తోలంతా పక్కన తీసి పారేయాలండి. మనకు లోపల కండ అవసరం, ఈ తోలతో అవసరం కాదు మనకు. ఇవంతా శుభ్రంగా గీక్కున్నాక మనం పక్కనే వాటర్ పెట్టుకోవాలండి. మనం ఈ సొరకాయ కోసినప్పుడు దాంట్లో వేసుకోవాలండి. నేను ఎప్పుడు తోలంతా తీసేసినాను, మధ్యలో షాక్ కుట్టి ఆ లోపల దూది మాత్రం ఉంటుంది కదా, అది కూడా పక్కన తీసి పారేయాలండి. దానికి మనకు అవసరం లేదు. మనకు ఈ కండ తినే అవసరం చూడండి. మధ్యలో మళ్ళీ షాక్ పెట్టుకొని బాగా కట్ చేసుకోవాలి, సన్న సన్నగా పీసులు. చూడండి, నేను సన్న సన్నగా పీసులు చేసుకుంటున్నాను. ఈ కట్ చేసిన పీసులన్నీ తీసుకుపోయి వాటర్లో వేసుకోవాలండి. మనం వాటర్లో వేసుకుంటే ఏమైనా మైలు ఉండేది దాంట్లో వెళ్ళిపోతుందండి. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. ఒక కుక్కర్ పెట్టుకోవాలా, తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ 2 ఆనియన్ కట్ చేసుకునేది వేసుకోవాలండి. దీంట్లో ఆనియన్కి ఒకసారి కలుపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. చూడండి, ఫ్రై అయిపోయింది. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను 1 చెంచా. దీంట్లో ఇది కూడా మిక్స్ చేసుకోవాలండి. మనం తగినంత సాల్ట్, తగినంత రెడ్ చిల్లీ వేసుకోవాలా. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. పసుపు చిటికేడు, కరివేపాకు 1 రెమ్మ. మన సొరకాయ శుభ్రంగా కడుక్కొని దీంట్లో వేసుకోవాలండి. టమాటా పళ్ళు కట్ చేసుకుని 2 వేసుకుంటానండి. దీంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా బుడ్డపప్పులు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్ది చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక 1 నిమిషం మనం మూత పెట్టి కుక్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ మా సొరకాయ కూడా ఉడికిపోయింది. ఇక్కడ ఉడికిపోయిందండి. నేను కలిపి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇది జ్యూస్లే తాగుతాను, మనం కూర చేసుకుని తినలేమండి. మన పిల్లలకు డైలీ చేసి పెట్టాలండి, చాలా మంచిది. ఇది రైస్లో, రొట్టెలో చాలా టేస్ట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.